మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. చాలా మంది మ్యాచింగ్స్ అనగానే ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాళ్ళే సిస్టంలో బర్త్ డీటెయిల్స్ కొట్టేసి ఆ పాయింట్స్ అవుట్ వస్తున్నాయి. 36 పాయింట్స్కి ఎన్ని వస్తున్నాయి, 18 కంటే ఎబో ఉంటే మ్యాచ్, లేదా ఇక్కడ మేక్ అండి, ఇక్కడ ఆవండి, ఇక్కడ ఎలుకండి, ఇక్కడ ఎద్దున పోతండి, ఇక్కడ పులి అండి, ఇక్కడ ఇలా చెప్తున్నారు. అసలు జాతకాల మ్యాచింగ్ అంటే అది కాదండి. అది కాదు. అసలు వివాహ పొందడంలో సపరేట్ సబ్జెక్ట్లో ఉందండి. జాతక తత్వంలో వివాహ పొందన అనే ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంది. దీంట్లో బేసిక్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక అమ్మాయి తరపండి, అమ్మాయి జాతకాన్ని నేను ముందు పరిశీలన చేస్తాను. ఏమని, అమ్మాయి జాతకంలో ఉన్న లోపాలు ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, ఏమైనా దోషాలు ఉన్నాయి, నేను చెక్ చేసుకుంటా. ఫస్ట్ చెక్ చేసుకున్నాక ఏం చేస్తా అంటే, దీనికి అనువునైనటువంటి అబ్బాయిని నేను మ్యాచ్ ఓకే చేస్తా. ఉదాహరణకి ఒక అమ్మాయి జాతకం అద్భుతమైన డైమండ్ లాంటి జాతకం, ఏ దోషాలు లేవు, మంచి పంచమహాపురుష యోగాలలో ఒకటి ఉంది, ఉత్తమమైన యోగాలలో 1-2 ఉన్నాయి, మంచి యోగం. సో నేనేం ఆలోచిస్తా, ఒక డైమండ్ లాంటి జాతకాన్ని ప్లాటినం ఇచ్చే ప్రయత్నం చేస్తా, ప్లాటినంతో కలిపే ప్రయత్నం చేస్తా, లేదా గోల్డ్ తో కాంప్రమైజ్ అయితే అట్లీస్ట్. కానీ గోల్డ్ కంటే కిందికి నేను దిగను. అర్థమవుతుంది? ఎందుకు? ఈ జాతకం ఖరాబ్ అవుతుంది. అర్థమవుతుందా?